హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. అన్వేష్ కు త్వరలో నోటీసులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలంటూ ఇన్స్టాకు కూడా లేఖ రాశారు పంజగుట్ట పోలీసులు. ఇన్స్టా నుంచి రిప్లై వస్తే అన్వేష్ పై చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. తర్వాత నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అనంటూ డిమాండ్ చేస్తున్నారు కరాటే కళ్యాణి. హిందూ సంఘాలు కూడా రగిలిపోతున్నాయి. యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై అలాగే హిందూ సమాజంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మొత్తం తెలుగు సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. హిందూ సంఘాలు ఇప్పటికే నా అన్వేష్ ని బ్యాన్ చేస్తూ ఉన్నాయి. భారీగా సబ్స్క్రైబర్స్ కూడా పడిపోయారు. యూట్యూబర్ అన్వేష్ కు త్వరలోనే పోలీసులు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే థాయిలాండ్ పారిపోయాడు అన్వేష్. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇండియాకు వస్తాడో వెంటనే చర్యలు చేపట్టే విధంగా చకచక పావులైతే ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇన్స్టాకి కూడా ఒక లెటర్ రాశారు. తన యూజర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందించాల్సిందిగా పంజగుట్ట పోలీసులు. ఆ రిప్లై రాగానే వెంటనే తనపైన కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామంటున్నారు పంజగుట్ట పోలీసులు. రైట్, నా అన్వేష్ సంబంధించిన కేసు డీటెయిల్స్ అందించడం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓవర్ టు యు సాగర్. యశ్వమతి, నా అన్వేషణ అన్వేష్ పైన తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అతని యొక్క ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ దేవీ దేవతలను భారతీయ సంస్కృతి సంప్రదాయాల పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అన్వేష్ పైన బిఎన్ఎస్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే తాను పోస్ట్ చేసిన వీడియోకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించిన వివరాల కోసం ఇప్పటికే పంజగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు. సో లేఖ వచ్చిన అనంతరం వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. ఆలోపే అన్వేష్కు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. యూట్యూబర్ అన్వేషణ, నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు అనే రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయన సుపరిచితుడు అన్వేష్. అయితే ఈ నేపథ్యంలో తన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా పెద్ద ఎత్తున తగ్గిపోతున్నారు, తనను అన్ఫాలో చేస్తున్నారు. ఈ వివాదం పెద్దదవుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సంఘాలు, ఇటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా అన్వేష్ని భారత్కి రప్పించాలి, హైదరాబాద్కి రప్పించాలి, కేసు నమోదు చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలి, దేశద్రోహం కేసుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణించాలంటూ కూడా హిందూ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పంజాగుట్టలో కేసు నమోదైంది తాజాగా. దీంతో పాటుగా గతంలోనే బెట్టింగ్ యాప్స్ పైన కొంత అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అన్వేష్ పైన కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 300 కోట్ల బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి విషయంలో డీజీపీతో పాటుగా మెట్రో రైల్, వివిధ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీరందరిపైన కూడా కొంత సంచలన ఆరోపణలు చేసిన అన్వేష్ పైన గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా ఇంకా పెండింగ్గా ఉంది. సో తాజాగా పంజాగుట్ట పోలీసులు అయితే బిఎన్ఎస్లోని సెక్షన్స్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసిన నేపథ్యంలో రిప్లై వచ్చే వరకు అంతకుముందే అన్వేష్కు నోటీసులు పంపించాలని భావిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో జనరల్గా ప్రపంచ యాత్రికుడు అయిన నేపథ్యంలో ఆయన వివిధ దేశాలు తిరుగుతూ ఉంటాడు. సో వివిధ దీవుల్లోకి ఆయన వెళ్ళిపోయినట్లుగా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యం. సో త్వరలో అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి లేఖ వచ్చిన అనంతరం కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, విచారణకు పిలిస్తే మరి అన్వేష్ హాజరవుతాడా లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సో ఈ కేసు పైన చర్యలు తీసుకుంటే బెట్టింగ్ యాప్స్లో సైబర్ క్రైమ్ పోలీసులు నమోదైన కేసు పైన కూడా తదుపరి చర్యలు తీసుకునేందుకైతే పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో డిలీట్ చేసినప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్ వచ్చినటువంటి లేఖ ఆధారంగా తదుపరి చర్యలకైతే పోలీసులు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మరి త్వరలో నోటీసులు ఇస్తారు. నోటీసులకు అన్వేష్ ఎలా స్పందిస్తాడు, విచారణకు హాజరవుతాడా, మరి హైదరాబాద్కి ఆయన వచ్చి విచారణకు హాజరవుతాడా లేదా నోటీసులకు ఎలాంటి రిప్లై ఇస్తాడనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.